పొదరిల్లు సీరియల్ రేపటి ఎపిసోడ్ ఊహించని ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో అత్యంత ఉత్కంఠభరితమైన హై వోల్టేజ్ డ్రామాతో సాగబోతోంది. బంధాల మధ్య భయం, మౌనం ఆవహించినప్పుడు శత్రువు ఎలా లాభం పొందుతాడో చూపించడానికే అన్నట్టుగా కథలోకి ఇప్పుడు ఒక కొత్త విలన్ ప్రవేశించబోతున్నాడు. అతను ఇంట్లో చెల్లాచెదురైన బంధాలను, అందరి మనసులలో నడుస్తున్న తీవ్ర సంఘర్షణను తనకి అనుకూలంగా వాడుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఇంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కేశవ తన ఇల్లు నిజంగా శాపగ్రస్తమైనదని, తన తండ్రి ప్రతి చిన్న విషయానికి తమనే బాధ్యులను చేస్తాడని, అందుకే తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి శైలును దూరం చేసుకొని జీవితాంతం బాధను అనుభవిస్తున్నానని పెద్దికి స్పష్టంగా చెప్పి ఆవేదన చెందుతాడు. కాని శైలు పైకి కోపం నటిస్తూ కేశవపై చెత్త వేసినప్పటికీ ఆమె మనసులో ఉన్నది ద్వేషం కాదు, బయటకు రావాలని తహతహలాడుతున్న ఒక గాఢమైన ప్రేమ. ఆమె బహిరంగంగానే తన ప్రేమని వ్యక్తపరుస్తూ కేశవను ముంగిస అని పిలిచి ఆట పట్టిస్తుంది. అంతేకాదు, తన పెళ్లి జరిగిన తర్వాతైనా నీ మనసులోని మాటను చెబుతావా అని నిలదీస్తుంది. దీంతో కేశవ గుండె మునిగిపోతుంది. రాత్రి వేళలో ఆమెను కలవడానికి వెళ్ళినా అతని మనసులోని పాత భయాలు అతడిని వెనక్కి లాగుతాయి. రేపు ఉదయం కేశవ తన షాప్లో కూర్చున్నప్పుడు చోటు చెప్పిన మాటలే అతని మైండ్లో మారుమోగుతుంటాయి. నువ్వు ఆ అమ్మాయిని చివరిసారిగా చూడాలనుకుంటున్నావంటే నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావని అర్థం అనే మాటలు అతడిని వేధిస్తుంటాయి. శైలు దగ్గరకు వెళ్లి తన మనసులోని మాటను ఎలా చెప్పాలో కేశవకు అర్థం కాదు. ఎందుకంటే ఈసారి ఆలస్యం చేస్తే శైలు ఎప్పటికీ వేరొకరి సొంతమైపోతుంది. శైలు పెళ్లి వేరే ఎవరితోనైనా నిశ్చయించడానికి ఆమె ఇంట్లో వాళ్లు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారని తెలియడంతో కేశవ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. తీవ్రమైన కోపంతో, ఆవేశంతో తన షాప్లోనే ఉన్న బైక్ను తన్నుతాడు కాని శైలు ఇంటికి వెళ్లి అందరి ముందు ఆమె చేయి పట్టుకునే ధైర్యం అతనికి రాదు. మరోవైపు హాస్టల్ ముందు బెలూన్లు ఎగురవేస్తూ మహాకి సారీ చెబుతూ, తాను బతికున్నంత కాలం క్షమాపణలు అడుగుతూనే ఉంటానని చెప్పిన చక్రి ఇప్పుడు ఒక కొత్త వలలో చిక్కుకోబోతున్నాడు. తాను చచ్చేవరకు క్షమించనని మహా స్పష్టంగా చెప్పినప్పటికీ చక్రి ఓటమిని అంగీకరించడు. మహా కార్లో కూర్చున్నప్పుడే ప్రకృతి ఆమెనే తన జీవిత భాగస్వామి అని తనకు చెప్పిందని చక్రి కేశవకు వివరిస్తాడు. తన ప్రేమని దక్కించుకోవడం కోసం అతను ఓంకారేశ్వర్ దగ్గరకు వెళ్తాడు. ఓంకారేశ్వర్ మహా మనసు గెలుచుకోవడానికి ఒక ప్లాన్ చెబుతాడు. తన ఆలోచన ప్రకారం నడిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తావని నమ్మిస్తాడు. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఓంకారేశ్వర్ చెప్పిన ఈ ఆలోచన నిజానికి ఒక పెద్ద మోసం. అతను స్వయంగా మహా తండ్రికి లేదా వారి కుటుంబ పాత శత్రువులకు తొత్తుగా మారాడు. చక్రిని వాడుకొని మహాపై ఒత్తిడి తెచ్చి ఆమె హాస్టల్ నుండి బయటకు వచ్చేలా చేసి తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. చక్రి ఏమాత్రం ఆలోచించకుండా ఈ కుట్రలో భాగస్వామి అవుతాడు. తాను కొందరు వ్యక్తులను పంపి దారిలో మహాను భయపెడతానని, అప్పుడు చక్రి హీరోలా వచ్చి ఆమెను రక్షిస్తే మహాకోపం చల్లారుతుందని ఓంకారేశ్వర్ చెప్పిన అబద్ధాన్నే నిజమని నమ్మి చక్రి సంతోషిస్తాడు. కాని ఆ గుండాలు నిజంగానే మహాకు హాని చేయడానికి వస్తున్నారని అతను గ్రహించలేడు. ఇదే సమయంలో ఇంట్లో కన్నాకు తీవ్రమైన జ్వరం వస్తుంది. అతను తన భార్య భయంతో, ఆమె జ్ఞాపకాలతో తహతహలాడుతున్నప్పటికీ ఆమెకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటాడు. పెద్ది కన్నా పరిస్థితి చూసి భాన్సికి అంతా చెప్పి ఆపై మహాకు ఫోన్ చేస్తాడు. మహా ఫోన్లో పెద్దితో చాలా గౌరవంగా మాట్లాడుతుంది. తన మనసులో వారిపై ఎటువంటి ద్వేషం లేదని, పైగా గౌరవం ఇంకా పెరిగిందని చెబుతుంది. మహా ఆందోళన పడకుండా ఉండటానికి పెద్ది కన్నా జ్వరం విషయాన్ని దాచేసి ఆమెను జాగ్రత్తగా ఉండమని మాత్రం హెచ్చరిస్తాడు. రేపు మహా, విక్కీతో కలిసి ఆఫీస్ పని మీద ఫైల్ తీసుకొని వెళ్తున్నప్పుడు దారిలో కొందరు వింత వ్యక్తులు తమను ఫాలో అవ్వడం గమనిస్తుంది. ఆ వ్యక్తులు ఓంకారేశ్వర్ పంపిన అసలైన రౌడీలు. ఇక తన ఎంట్రీ సమయం వచ్చేసిందని చక్రి దూరంగా నిలబడి ఆలోచిస్తుంటాడు. కాని ఆ రౌడీలు నిజంగానే మహాను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి ఆమె చేతిలోని ఫైల్ను లాక్కున్నప్పుడు ఓంకారేశ్వర్ మాస్టర్ ప్లాన్ పూర్తిగా రివర్స్ అవుతుంది. విక్కీ మధ్యలోకి వచ్చి వారిని ఆపడానికి ప్రయత్నిస్తాడు కాని ఒక రౌడీ విక్కీ తలపై కర్రతో బలంగా కొట్టడంతో విక్కీ తీవ్రంగా గాయపడి అక్కడే కింద పడిపోతాడు. మహా గట్టిగా అరుస్తూ సహాయం కోసం కేకలు వేస్తుంది.
రౌడీలు విక్కీపై దాడి చేస్తూ మహాను బలవంతంగా కార్లో ఎక్కిస్తుండటం చూసి చక్రికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఓంకారేశ్వర్ తనను ఘోరంగా మోసం చేశాడని అతనికి అర్థమవుతుంది. చక్రి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించినా రౌడీలు అతనిని కూడా పక్కకు నెట్టేసి మహాను తీసుకుని పారిపోతారు. చక్రి ఏడుస్తూ తీవ్ర ఆందోళనతో కేశవ షాప్నకు పరిగెత్తుకెళ్తాడు. అప్పటికే శైలు జ్ఞాపకాలలో మునిగిపోయిన కేశవ, మహా కిడ్నాప్ అయిందని, దీని వెనుక ఓంకారేశ్వర్ హస్తం ఉందని చక్రి నోట వినగానే కేశవ కోపం కట్టలు తెంచుకుంటుంది. అతను చక్రి కాలర్ పట్టుకొని కిందకు నెట్టేసి, నీ ఈ అమాయకత్వం, తెలివితక్కువతనం వల్లే ఈరోజు మన కుటుంబం పూర్తిగా నాశనమైంది అని గట్టిగా అరుస్తాడు. కాని ఇది కోపం చూపించాల్సిన సమయం కాదు. ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడు తమ ప్రేమని, కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఒకటి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేశవ వెంటనే తన బైక్ తీసి చక్రిని వెనుక కూర్చోబెట్టుకొని ఓంకారేశ్వరి స్థావరం వైపు దూసుకెళ్తాడు. ఈరోజు తాను వెనకడుగు వేస్తే మహా ప్రాణాలు పోవడమే కాకుండా తమ కుటుంబం ఎప్పటికీ ముక్కలైపోతుందని కేశవకు దారిలో అర్థమవుతుంది. ఈరోజు తన తమ్ముడి ప్రేమ కోసం తాను పోరాడకపోతే జీవితంలో ఎన్నడూ శైలు ముందు తల ఎత్తుకొని నిలబడలేనని అనుకుంటాడు. కథలో అతి పెద్ద ధమాకా ఎప్పుడు జరుగుతుందంటే, కేశవ మరియు చక్రి మహా బంధించబడిన ఓంకారేశ్వర్ గోడౌన్కు చేరుకుంటారు. ఓంకారేశ్వర్ అక్కడ నిలబడి నవ్వుతూ మహాను భయపెడుతుంటాడు. కేశవ ఏమాత్రం భయపడకుండా లోపలికి ప్రవేశించి రాగానే ఓంకారేశ్వర్ మనుషులపై సింహంలా విరుచుకుపడతాడు. అక్కడ ఒక అద్భుతమైన ఫైట్ సీన్ కనిపిస్తుంది. కేశవ ఒక్కడే నలుగురు రౌడీలను దుమ్ము రేపుతాడు. చక్రి కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా మహావైపు పరిగెత్తి ఆమె కట్లను విప్పడానికి ప్రయత్నిస్తాడు. ఈలోగా ఓంకారేశ్వర్ వెనుక నుండి చక్రిపై ఇనుప రాడ్తో దాడి చేయబోతాడు కాని, కేశవ సరుక్కున మధ్యలోకి వచ్చి ఆ రాడ్ను తన చేత్తో పట్టుకుంటాడు. కేశవ యొక్క ఈ రౌద్ర రూపాన్ని చూసి ఓంకారేశ్వర్ కూడా గజగజ వణికిపోతాడు. కాని కథ ఇక్కడితో ముగియదు. అసలైన మలుపు ఏంటంటే, కేశవ వెనుక అతని షాప్నకు వచ్చిన శైలు, అతను రోడ్డుపై చాలా వేగంగా వెళ్లడం చూసి అనుమానంతో వారిని ఫాలో అవుతూ ఈ గోడౌన్ వరకు చేరుకుంటుంది. కేశవపై ద్వేషం నటిస్తూ అతనిపై చెత్త వేసిన శైలు, కేశవ ఇలా తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడటం చూసి ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతాయి. కేశవ పైకి ఎంత కఠినంగా కనిపించినా లోపల అతను చాలా మంచివాడని, కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తాడని ఆమెకు అర్థమవుతుంది. శైలు గోడౌన్ బయట నిలబడి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది. దీనివల్ల కుటుంబంపై రాబోయే ఒక పెద్ద ప్రమాదం తప్పుతుంది. రేపటి ఎపిసోడ్ చివరి క్షణాల్లో పోలీసులు రాగానే ఓంకారేశ్వర్ మరియు అతని రౌడీలు అరెస్ట్ అవుతారు. కేశవ, చక్రి కలిసి మహాను రక్షించి ఆమెను తిరిగి హాస్టల్లో విడిచిపెడతారు. కాని ఓంకారేశ్వర్ వెళ్తూ కేశవ మనసులో మళ్లీ విషం నింపే ఒక మాట చెబుతాడు. ఓంకారేశ్వర్ నవ్వుతూ, నన్నైతే జైలుకు పంపించావు, కాని నీ ఇంటి శాపాన్ని ఎలా ముగిస్తావు? నీ తండ్రి పెంచిన పగ మీ అందరినీ మింగేస్తుంది అంటాడు. ఇది విని కేశవ మళ్లీ తీవ్రమైన ఆలోచనలో పడతాడు. అతనికి ధైర్యం చెప్పడానికి దగ్గరకు వచ్చిన శైలు నుండి కేశవ మళ్లీ భయంతో దూరం జరగడం ప్రారంభిస్తాడు. మరి కేశవ ఇప్పుడు శైలు చేయి ఎప్పటికీ అందుకుంటాడా లేక ఇంటి శాపానికి భయపడి మళ్లీ తన ప్రేమని గొంతు నులిమేస్తాడా అనేది రాబోయే ఎపిసోడ్లలో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.